నా పేరు ఆకేటి శాంతి, ఎస్ రాయవరం మండలం, రామీపట్నం విలేజ్ అండి, అనకాపల్లి జిల్లా, పైకరపేట నియోజకవర్గం. మాది సత్యసాయి డ్వాక్రా మహిళా గ్రూప్ అండి. మా గ్రూప్ లో ఈ అరటినారతోటి ఇలా ఐటమ్స్ తయారు చేస్తున్నామండి. ఇలాగ అరటినార క్రాప్ అయిపోయిన తర్వాత వేస్ట్ గా పోతుంది చూడండి, దాని నుండి ఈ విధంగా నార తీస్తారండి. వీటి ద్వారా ఈ నార తీసి ఈ విధంగా జడలు అల్లి వీటితోటి ఐటమ్స్ మేము చేస్తున్నాం అండి. నాకు ప్రెసెంట్ ఈ నార అయితే కడప నుంచి వస్తుందండి. ఇక్కడ నుంచి ఎందుకు లేదంటే ఇక్కడ ఇంకా మిషనరీ అది ప్రొవైడ్ అవ్వలేదండి. మాకు ఎస్రాయవరం మండలంలో అరటి తోటలు చాలా వరకు ఉన్నాయండి. అవి ఏంటంటే క్రాప్ అయిపోయిన తర్వాత వేస్ట్ గా పోకుండా ఇలాగ నార తీసి మేము రైతుల ద్వారా కలెక్ట్ చేసి మహిళలందరూ ఇలా తయారు చేస్తే ఎంతో కొంత రైతులకి ఉపయోగపడుతుందండి. ప్లస్ మనకి ఇంట్లో ఉపయోగపడే ఐటమ్స్ కూడా వేస్ట్ గా పోకుండా, వేస్ట్ వాటితోటి ఈకో ఫ్రెండ్లీ అండి. ఈ రోజుల్లో ప్లాస్టిక్ ని మనం ఎంతో అరికట్టాలని చూస్తున్నాం అండి. అది మన మహిళల ద్వారానే స్టార్ట్ చేయాలని నా ఉద్దేశం అండి. నాదేంటి, ప్రతి ఒక్కరూ దీని మీద ఎంతో దృష్టి పెట్టాలండి. ఈ విధంగా మొబైల్ కవర్ యూజ్ చేస్తున్నామండి. ఈ విధంగా ఫ్లవర్ పాట్, ఈ విధంగా మొబైల్ చార్జర్స్, అలానే ఇలా మొక్కలు పెట్టేది, ఈ విధంగా చాలా ఐటమ్స్ చేసి మనం ఇంట్లోనే ప్లాస్టిక్ కూడా అరికట్టొచ్చండి. అలాగే నాకు ఇప్పుడు తుఫాన్లో కూడా రైతులకి అరటి తోటలు పడిపోయి ఎందుకు వేస్ట్ గా పోతుంటాయండి. అదే మనం వాళ్ళ రైతుల ద్వారాగా అవి తీసుకొని మనకి నార తీసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ వస్తుందండి. తర్వాత ఆ నారతోటి మనం ఈ విధంగా ఐటమ్స్ చేసుకుంటే మళ్ళీ లేడీస్ కూడా ఎంతో కొంత ఉపాధి వస్తుంటదండి. నా ఉద్దేశం ఏంటంటే మా గ్రూపే కాకుండా మిగతా విలేజెస్ లో కూడా ఈ విధంగా ఈ అరటి నారని వేస్ట్ గా పోకుండా ఉపయోగంలో తీసుకుంటే ప్లాస్టిక్ రహితం కూడా అవుతుందండి. ఎందుకంటే మహిళలే ఏదైనా మొదలు పెట్టారంటే అది సాధ్యం అండి. నేను ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహిళలందరికీ ఇది చాలా ఉపయోగకరం. ప్లస్ డ్వాక్రా మహిళలు కూడా ఈ విధంగా ఒక్కొక్క గ్రూప్ లో మొదలు పెట్టారంటే అన్ని ఊర్లకి చాలా మంచి ప్రయోజనం కలుగుతుందండి. సీఎం సార్కి నేను ఇదే విన్నతి అండి. మా రాయవరం మండలంలో చాలా వరకు అరటి తోటలు ఉన్నాయండి. అవి క్రాప్ అయిపోయిన తర్వాత వేస్ట్ గా అయిపోతుందండి. అలాగే మిషనరీకి ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఎంతో ఉపయోగపడుతుందని మీకు ఈ విధంగా కోరుకుంటున్నాను.